ఒక్కసారి మీరు ఒక్కసారి మామిడి తోట చూడండి. అసలు ఏ విధమైన పూత పట్టిందో. అసలు ఎన్ని సంవత్సరాల చెట్టు, 14 సంవత్సరాల రైతు అనుభవం గల మామిడి తోట రైతు దగ్గర ఉన్నామండి. అసలు అడుగు తెలుసుకుందాం. ఇంత రావడం పూత అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకుంటండి. అసలు విపరీతమైన పూత వచ్చింది. మీరు ఏ చెట్టుకైనా చూసుకోండి. అసలు ఈ తోట మొత్తం ఎన్ని ఎకరాల్లో ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. రైతు పేరేంటి, రైతు చేసిన సాగు విధానం ఏంటి, ఒక్కసారి మన రైతుని అడిగి తెలుసుకుందాం. అసలు విపరీతమైన పూత అయితే వచ్చిందండి ఈ చెట్టుకి. అసలు నమస్తేనా? నమస్తే. ఏం పేరు మీ పేరు? కే మల్లికార్జున. అసలు ఏ చెట్టు చూడు అసలు పూత ఇంతగానో వచ్చింది. అసలు పూత చూస్తేనే ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఈ 14 సంవత్సరాల చెట్ల ఇవి 15 సంవత్సరాల చెట్టు. మీరు 15 సంవత్సరాల నుంచి ఇదే సాగు చేస్తున్నారా? మ్యాంగో అంటేనే ఇబ్బంది పడుతున్నారు. నల్ల తామర పురుగు కానీ తేనెమంచి పురుగు కానీ. తేనెమంచి పురుగు అంటే ఆల్మోస్ట్ ఒక 50% దిగుబడి తగ్గుతుంది. మీకు అసలు తేనెమంచి పురుగు అసలు దరిదాపులో కూడా కనబడుతుంది. తేనెమంచి అది ఉంటే ఆల్రెడీ బంక్ వచ్చది, కారుతుంటది అనమాట. ఆకుల మధ్య నల్లగా అయిపోయి అట్లా. అదే అసలు ఏదో మన వాటర్ పురుగు లేదు. అసలు ఏది వాటర్ పెట్టి చెట్టును కడిగినట్టు ఉంది. చెట్టు చూస్తే ఉంది. అసలు సంవత్సరం బాగా రిజల్ట్ గానీ బాగుంది. మనకు తేనె మంచి పురుగు గానీ, ట్రిప్స్ గానీ, నల్లి గానీ అలాంటి ఏం లేవు. గత 14 సంవత్సరాల నుంచి ఇంత పూత చూడలేదు అన్నారు కదా. అసలు ఇంత ఎప్పుడు లేదు. దానికి కారణం ఏంటి? అసలు ఏ మందులు కొడుతుంది మీరు? మేము కొట్టడం బ్లింగా అంటే ఏ కంపెనీ ఇది? అగ్రిషన్ కంపెనీ. ఓకే. అగ్రిషన్ కంపెనీ బ్లింగ్ కొట్టారా? దాంతో పాటు నెక్సిజన్ ఒకటి వచ్చేసి బ్లింగ్ ఒకటి. రైతు ఏం పేరన్నా మీ పేరు? కే మల్లికార్జున గారు మీరు కొట్టారండి? అందరూ కొట్టారు. మొత్తం ఎన్ని చెట్లు అందరు కలిపి? దాదాపు 400-500 చెట్లు. 500 చెట్లు, 10 ఎకరాలు. ఎట్లా పనిచేసిందండి బ్లింగ్ గానీ నెక్సిజన్ గానీ? బాగానే పనిచేసింది. దాని లెక్కల పనిచేసినదే లేదు ఇంతవరకు. మేము 14 ఏళ్ళ కదా కొట్టబట్టి దీని లెక్కల పనిచేసినదే లేదు. ఇప్పటికి దీని లెక్క పనిచేసింది లేదు. బ్లింగ్ గానీ, నెక్సిజన్ గానీ, పూతకు గానీ అన్ని విధాలుగా బాగా సెట్. నెక్సిజన్ దేనికి పనిచేసింది? ఇది పచ్చదోమ, నల్లదోమ, ట్రిప్స్ గానీ, తేనెమంచి పురుగు గానీ, పూత రాలకుండా పింజ సెట్టింగ్ బాగా రిజల్ట్ గానీ బాగుంది. ఇది బ్లింగ్ దేనికి పనిచేసి? బ్లింగ్ పూతకు బాగా ఫస్ట్ బ్లింగ్ కొట్టిన తర్వాతనే మేము నెక్సిజన్ యూజ్ చేసినాం. ఓకే. బ్లింగ్ కొట్టిన తర్వాత పూత రిజల్ట్ గానీ బాగా మంచిగా వచ్చింది. పూత సాగడం బాగా మంచిగా రావడం గానీ జరిగింది. ఓకే. అయితే అసలు ఏ చెట్టు చూసినా మాత్రం పూత మాత్రం బాగుంది. ఇదంతా పిందెలాగా మారుతుంది అంటారా? అంటే చాలా మంది రైతులు ఏంటంటే మామిడి తోటలో పిందె ఎక్కువ రాలుతుంటది, దిగుబడి తగ్గుతుంటది. తేనెమంచి పురుగు అంటే మొత్తం నల్లగా అయిపోతుంది. ఆకు పూత కూడా మొత్తం నల్లగా అయిపోయి అసలు పట్టదు కదా, పిందె పట్టదు. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ టైంలో ఎట్లుండే మీ తోట? ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది? పోయినసారి కాడికి ఈసారి తోట బాగా ఎక్కువ పూత గానీ, పిందె నిలవడం గానీ, రావడం గానీ పూత బాగా వచ్చింది. ఈసారి బాగా వచ్చింది నిరుడు కాడికి. అంటే మీరు ముగ్గురు అంటే ఫస్ట్ ఎవరు కొట్టినారు? అసలు బాగుందని మళ్ళీ తెచ్చుకున్నారా? ఎట్లా మా అన్న వాళ్ళు. ఓకే. బ్లింగ్ కొట్టారా? తర్వాత నెక్స్ట్ అనేది మేము కొట్టినాం. కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ బాగుంది. తర్వాత మేము అందరం ఒకరు కొట్టిన తర్వాత అందరం తెచ్చుకున్నాం. మరి అందరు కొట్టుకున్నారు. అందరి తోటలు బాగున్నాయి. అందరి తోటలు బాగుంటాయి. రిజల్ట్ గానీ బాగుంది. మొత్తం అసలు విపరీత రిజల్ట్, మంచి రిజల్ట్. ఇది ఈ నెక్స్ట్ అనేది మంచి రిజల్ట్ వచ్చింది. బాగా మంచిగా మాకు పూత గానీ, తేనెమంచి పురుగు గానీ. అసలు ఈ పూత చూడండి. అసలు క్రాప్ సెట్ చూడండి ఒక్కసారి. మన రైతులు ఎంత వాళ్ళ మాటలు చూస్తే మీకు ఎంత సంతోషపడతారో అర్థమైంది కదా. 14 సంవత్సరాలు రాని పూత మా చెట్లకి ఈ సంవత్సరం వచ్చిందని రైతులు చెప్పడం జరుగుతుంది. నెక్సిజన్ ఒకటి, దాంతో పాటు బ్లింగ్ ఒకటి అండి. ఒకసారి చూడండి పూత మీరే అసలు చెట్లకు పచ్చిపూత. మనకు టైం పడుతుంది. అసలు ఈ చెట్టు ఇంత ముందుకి ఎప్పుడైనా చూసారా ఇంత పూత? లేదు, ఎన్నడన్నా? ఫస్ట్ టైం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం. బాగా రిజల్ట్ గానీ బాగుంది. ఈ సంవత్సరమే పెట్టింది గానీ ఇంత భారీగా ఎప్పుడు పెట్టలేదు, ఇంత ఇప్పుడు రాలేదు గానీ. రాలేదు. అసలు ఏమన్నా పూతనా అసలు? దీనికి అంటే ఈ పూత కారణం 100% నెక్సిజన్, అగ్రిషన్ కంపెనీ వాళ్ళు. బ్లింగ్ ఈ రెండే 100% మామూలుగా మీరు ఎన్ని పంపులు కొడతారు ఎకరానికి? 40-45 ఎకరానికి. మామూలుగా అంటే 3 ఎకరాలు కలిసి మొత్తం ట్యాంకుల ప్రకారం కొడతారు. ఎన్ని తెచ్చుకున్నారు? అవి ఎట్లా కొట్టినారు? మేము తీసుకుని లీటర్ తెచ్చుకున్నారా? లీటర్ కి ఎన్ని లీటర్ల నీళ్ళు కలిపారు? లీటర్ల ప్రకారం కాదు, మామూలుగా మాకు డబ్బాల ప్రకారం. ఓకే. డబ్బాల ప్రకారం అంటే మామూలుగా 30 ట్యాంకులకు లీటర్లు. ట్యాంక్ వచ్చేసి బిందె వస్తాం 12-15
అది అట్లా 30 ట్యాంకులకు చేసుకున్నారు 30 లీటర్ ని. 1 లీటర్ ఓకే బ్లింగ్ అంతే చేసి బ్లింగ్ ఎట్లా కలిపారు? లింగాన్ని మేము కేజీ తెచ్చుకున్నాం. ఓకే కేజీ తెచ్చుకున్నారు. కేజీ తెచ్చుకొని వేసుకున్నాం. ఓకే ఓకే అసలు ఈ పూత ఇందులో ఎంత పడుతుంది కాయ మీకు మీ అందారు? అసలు ఇంత పూత వచ్చింది కదా, ఓకే వచ్చినట్టే పూత పిందె పట్టాలంటే మామూలు విషయం కాదు. ఇది ఎంత పడుతుంది అంటారు? ఎంత వస్తుంది మామూలుగా? ఒక అర్ధ భాగం పైన అర్ధ భాగం నిలబడుతుంది. ఓకే లాస్ట్ ఇయర్ ఎన్ని టన్నులు వచ్చింది మీకు? దాదాపుగా ఒక 10 15 అట్లా 15 టన్నులు వచ్చింది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు ఇంకా ఎక్కువనే దానికి డబల్ అయినా రావచ్చు. అది ఆశ్చర్యకరం, అంత ఆశ్చర్యంగా ఉంది పూత మాత్రం. ఎక్కువ ఉంది కాబట్టి అది ఆడుకుంటే తెల్లదమ్మా. మనం కొట్టుకునే మందులను బట్టి దాన్ని బట్టి నిలబడుతుంటది పూత గానీ పింజ గానీ. అవునవునవును. ఇప్పటికైతే మీకు నెక్స్ట్ సీజన్ మాత్రం బ్లింగ్ మాత్రం మంచి రిజల్ట్ 100% పనిచేసి 100%. మీ మాటలు చూసినా తెలిసిపోతుంది. ఏం లేదు అసలు నీట్గా ఉంది బాగా, ఏది రిజల్ట్ లేదు, బాగా మంచిగా ఉంది. వెలుగురు రైతులు మాకు ఫోన్ చేస్తారు కదా, ఇప్పుడు తేనె మంచి గురించి ఎప్పుడు నువ్వు ప్రతి వీడియో చూడు, ప్రతి చెట్టు చూడు, తేనె మంచి పురుగే ఉంటది. మంచి పురుగు ట్రిప్స్ ఆ రెండే మనకు ట్రిప్స్. పోయినసారి దెబ్బ తిన్నాం. కాస్ట్ ఎక్కువ పెట్టి కొట్టేదాళ్ళు. పింజ బాగా సెట్ అయింది అటు సైడ్ లాస్ట్. ఇప్పుడు మీకు ఇంత ఏది నల్లమల్ల ఫారెస్ట్ పక్కన ఉన్నట్టుంది మీ తోట? నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం ఎట్టు నల్లమల్ల ఫారెస్ట్ ఆడుకొని ఉన్నట్టుగా అవుతుందే ఇంకా ఫారెస్ట్. మరి ఇంత దూరం వల్ల ఎట్లా దొరికినాయి నీకు అవి? మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వీడియోని తెలంగాణ సైడ్ ఇంత మారుమూల కూడా దొరికినాయంటే మీకు దగ్గరలో ఈ షాప్ ఏది ఉంది మీకు ఇప్పుడు? మాకు అవన్నీ టైలర్స్ ఉంది. ఆత్మకూరులో ఉంది. ఓకే ఓకే ప్లస్ మీకు ఇంకా వెల్దుర్తి కూడా, వెల్దుర్తిలో దొరుకుతుంది, అవని టైలర్ దొరుకుతుంది, ఆత్మకూరులో కూడా దొరుకుతుంది. అంటే ఇంత మారుమూల అంటే అసలు ఆల్మోస్ట్ ఫారెస్ట్ దగ్గర ఉన్న పొలం ఇది ఇంత దగ్గర కూడా దొరుకుతుంది అంటే వీళ్ళు వాడడంతోనే తెప్పించారు. వీళ్ళు వాడడం వల్లనే మాకు పొలం ఉందని మేము వాడిన తర్వాత ఇటు సైడ్ ఆత్మకూరుకి వచ్చింది. వెల్దుర్తి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ వెల్దుర్తి మాకు. వెల్దుర్తి నుంచి మాకు ఆత్మకూరుకి ఆత్మకూరు డీలర్ దగ్గర తెచ్చుకున్నాడు. ఆత్మకూరులో కూడా దొరుకుతుంది అవని టైలర్స్. అవని టైలర్స్ ఇక్కడ దగ్గర రైతు కూడా కొట్టుకోవచ్చు, ఏరియాలో కొట్టుకోవచ్చు. ఓకే ఓకే అండి, మంచి థ్యాంక్ యూ.